ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్యం చదువుకుందాం. 116 కీర్తన 17, 18, 19 వచనాలు ధ్యానం చేద్దాం. నేను నీకు కృతజ్ఞతార్పణలు నర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యలో నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా నీ దాసులో మీరుండి మాట్లాడండి. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకమైన దీవెనతో నింపండి ప్రభా. కుటుంబానికి ఆశీర్వాదకరమైన ఈ వాక్యాలు ప్రభా వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, భక్తుడైన ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేయదును. చూసారా, ప్రతి దానికి దేవుడు చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞతార్పణ చెల్లించాలి. చాలాసార్లు మనకి సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. మా ఇంట్లో ఈ తెగులు ఉంది, లేకపోతే ఈ రోగం ఉంది, ఈ వ్యాధి ఉంది, దీంతో బాధపడుతున్నామని మనం ప్రార్థన చేయమంటాం. సంఘంలో పాస్టర్ గారు, సంఘస్థులు కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తారు. చాలా మంది గుర్తు పెట్టుకొని ఇంటి దగ్గర మొరపెడతా ఉంటుంటారు. సేవకులు కూడా ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు కార్యం చేసిన తర్వాత కనీసము కృతజ్ఞత కానుక దేవుని దగ్గర తయారు. అదే కానీ దేవుడు కానీ తగ్గించకపోతే మనకి ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో నష్టపోతాం మనం కార్యంగా దేవుడు చేయకపోతే. కానీ కోర్టులకి, హాస్పిటల్కి ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ కొంతమంది దేవుడు చేసిన మేలును బట్టి కనీసమైన కృతజ్ఞత కానుక దేవునికి అర్పించరు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞత కానుకలు అర్పిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. అందరికీ తెలిసేలాగా నేను నా మొక్కుబళ్ళు చెల్లిస్తానని కీర్తనకారుడు అంటున్నాడు. ఏంటి, చాలా మంది అంటారు దేవుడికి ఇచ్చే కానుక ఇతరులకు తెలియకూడదు అంటారు. మంచిదే, తెలియకూడదు. కానీ కొన్ని కార్యాలు ప్రజల మధ్యలో, సంఘం మధ్యలో చేయటం చాలా మంచిది. ఒక స్తుతికూటం పెట్టుకొని దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకుంటే, నువ్వున్న ఇంటి దగ్గర, ఒక వీధిలోనో లేకపోతే నువ్వున్న పరిసర ప్రాంతాల్లోనో ఒక స్తుతికూటాన్ని సేవకుల ద్వారా ఏర్పాటు చేసుకుని చక్కని పాటలు పాడుతూ దేవుడిని స్తుతించి నీకు దేవుడు చేసిన కార్యాన్ని కానీ వివరించగలిగితే నీ చుట్టుపక్కల ఉన్న గృహవాసులందరికీ, అన్యులందరికీ కూడా సువార్త అందించబడుతుంది. మనం చేసుకునే మొక్కుబళ్ళు బహిరంగంగా అందరి ఎదుట ఎందుకు అర్పించాలి అంటే సువార్త ప్రకటించుట కొరకు. చాలా మందికి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆవిడకి అంత కార్యం చేశాడు దేవుడు, నిజమే, ఆయన మందిరానికి వెళితే నాకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి కదా, ప్రభుతో చెప్పుకుంటే నన్ను కూడా దేవుడు విడుదల చేస్తాడు కదా అనే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి సువార్త అంటే ఊరికే వాక్యం చెప్తేనే కాదండి, మనకు చేసిన ఉపకారాలను, మేళ్లను ఇతరులకు వివరించడానికి, మనకు జరిగిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ మొక్కుబళ్ళు చెల్లించుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. అందరి మధ్యలో, ప్రజల మధ్యలో, అన్యుల మధ్యలో దేవుని నామాన్ని ఏదో ఒక రీతిగా మహిమపరచడం అనేది చాలా ప్రధానమైనది. కొంతమంది ఏదో కానుకిచ్చేసి సాక్ష్యం చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే ప్రతిదానికి ఖర్చు పెట్టుకోవాలంటే కాదు, కానీ నీకు దేవుడు పేరట ఏమి ఖర్చు చేసినా దానికి నూరంతలుగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నిజంగా ఆయన చేసిన ఉపకారాలు మనం దేనిని మర్చిపోకూడదు. మేము ఒకప్పుడు వ్యాపారం చేసేటప్పుడు మా వ్యాపారంలో ఉన్న ధనముతో సంవత్సరానికి 7 రోజులు బహిరంగ సభలు పెట్టేవాళ్ళం. ఎంతో మంది దేవుని సేవకులను, సాక్ష్యాలు చెప్పేవారిని తీసుకుని వచ్చి మా కాకినాడ పెద్ద మార్కెట్లో ఆ సభలు పెట్టినప్పుడు అనేక మంది రౌడీలు మారారండి. రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకునే లాంటి వాళ్ళు కూడా
మారి ఈ రోజున సేవ చేస్తున్నారు. నిజంగా దేవుని పేరట మనం ఏ పని చేసినా దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు. దానిని బట్టే మా కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఫలింపజేశాడు. అనేక మందికి, కోట్లాది ప్రజలకు ఆశీర్వాదకరమైన వాక్యాన్ని బోధించడానికి మమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట వింటున్న వారందరికీ ఆశీర్వాదకరంగా మారుటకు సహాయం చేయండి. నువ్వు చేసిన మేళ్లను, ఉపకారాలను మర్చిపోకుండా ఇదిగో తండ్రి దేవా నాయన, ప్రజలు ఎదుట నీకు మొక్కుబళ్ళు చెల్లించేవారుగా, దైవ సన్నిధానంలో కృతజ్ఞత కానుకలు ఇచ్చేవారుగా ప్రతి ఒక్కరూ మారుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అంకిత్ శ్రేయాంష్ని దేవుడు దీవించి మరొక సంవత్సరం నూతన కిరీటంగా దేవుడు ధరింపజేశాడు. మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న అంకిత్ శ్రేయాంష్ని మనుషుల దయందును దేవుడిని దయందును అతడు వర్ధిల్లును గాక. గాడ్ బ్లెస్ యూ శ్రేయాంష్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరి పేర్లు చెప్పి ప్రార్థన చేద్దాం. స్తుతి గీతం కుంపట్ల రాజు, కుంపట్ల మణి, పాల్సిటి సీత, ఆర్ సుస్మిత, ఇమ్మంది రాజేశ్వరి, ఎం కృపారావు, ఎం ఆశీర్వాదిని, డి స్టెఫన్, ఆర్ శామ్యుల్ది, కె దుర్గా, గంగాధర్, ఎన్ రాజు, కె సాయిలక్ష్మి, నాతిరాజు, దుర్గా, బాలరాజు, అరుణ, సిద్ధ అమ్మాజీ, పోల్సిటి సీతారత్నం, పోల్శెట్టి వీరబాబు, పోల్శెట్టి పరిమళ, వీరందరినీ కూడా దేవుడు ఎంతవరకు రక్షణలో కాపాడుతూ ముందుకు సాగిస్తున్నందుకు మనం ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ వరకు రక్షణ కాపాడుకుంటూ ముందుకు సాగడానికి నీ కృప దయచేయండి. ఇంకా ఆత్మీయతలు అన్ని విషయాలు వారు తెలియటట్లుగా సహాయం చేయండి. అలాగే ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, సమృద్ధితో నింపండి. వారి ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, చదువుల్లోనూ అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండి సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.